జల్సాల కోసం ఆన్లైన్ బెట్టింగ్ కోసం చైన్ స్నాచింగ్కు పాల్పడ్డ ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు మెదక్ జిల్లా పోలీసులు. నిందితుల నుండి బైకు 6 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. 6 కేసులు నమోదు చేశారు పోలీసులు. మెదక్ జిల్లాలో చైన్ స్నాచింగ్కు పాల్పడ్డ గత కొన్ని రోజులుగా మెదక్ జిల్లాలో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నారని చెప్పారు పోలీసులు. మనే కాకుండా మనం కామారెడ్డి కేసులు కూడా ఒక కేసు అక్కడ రెండింటిలో ఫెయిల్ అయ్యారు, ఒక సక్సెస్ అయింది. అది కూడా మనం కేసు పెడతాం దీంట్లో, వాళ్ళ తర్వాత తీసుకొని రికవర్ చేసుకుంటాం. మనకి మన హవేలీ గన్పూర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో నవంబర్ 6th రోజు, తర్వాత December 21st, తర్వాత January 4th రోజు కంటిన్యూగా ఎవ్రీ 10 daysకి ఒకసారి కంటిన్యూగా 3 చైన్ స్నాచింగ్లు అయ్యాయి. అంటే వీళ్ళ ఎంఓ ఏంటంటే ఇద్దరు మోటార్ సైకిల్ మీద వస్తారు, వచ్చి హెల్మెట్ పెట్టుకొని ఏదైనా స్కూటీ మీద లోన మీద పోయేవాళ్ళని వైఫ్ అండ్ హస్బెండ్ పోతుంటే ఆపి వాళ్ళతోటి ఆ రూట్ గురించి అడిగిన తర్వాత మెడలో గొలుసు తెంపుకొని పోయే దొంగతనాలు జరిగినాయి. అయితే మనకి ఈ 2-3 కేసులు కాగానే ఇమ్మీడియట్లీగా మేము ఒక స్పెషల్ టీము మా డిఎస్పీ గారు, సిఐ గారు ఆధ్వర్యంలో ఫామ్ చేసి మనకి ఫస్ట్ అఫెన్స్ ఏమో నవంబర్లో అయింది, తర్వాత December 12, అంటే ఓన్లీ 10 days 15 days మొత్తం 1 month 140 days గ్యాప్లోనే 3 అఫెన్స్లు అయినాయి. దీని మీద ఛాలెంజ్ తీసుకొని మేము ఒక టీం ఫామ్ చేసుకొని చేస్తే ఒక 2 వ్యక్తులు నిన్న దొరికారు మాకు రెడ్ హ్యాండెడ్గా. వాళ్ళు మళ్ళీ నిన్న దొంగతనానికి వస్తే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు ఈ 3 కాకుండా కూడా ఇంకా 3 కేసులు కామారెడ్డిలో కూడా చేసినారు. అంటే టోటల్గా 6 కేసెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. వీళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళిద్దరు కూడా మెదక్ టౌన్కి సంబంధించిన వాళ్ళు. మెయిన్ ఏంటంటే వీళ్ళు ఈ ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి గేమ్స్ ఆడుకుంటూ బాగా పైసలు పోయినాయి, వీళ్ళని అప్పులేని వాటిని ఎట్లన్నా చేసి ఈ ఆన్లైన్ గేమ్ని అయిన వాటిని తీర్చాలని, తర్వాత మళ్ళీ ఆన్లైన్ గేమింగ్ ఆడాలని ఉద్దేశంతో వీళ్ళు ఈ దొంగతనాలు పాల్పడ్డారు. వీళ్ళని ప్రాపర్గా ఇంట్రాగేషన్ చేసినాం. కానీ ఈ 6 కేసుల కన్నా ముందు వీళ్ళు ఎప్పుడు కూడా దొంగతనం చేయలేదు. ఇదే వీళ్ళు ఎంచుకున్నారు దొంగతనాన్ని ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల. అయితే నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే మెయిన్ వీళ్ళిద్దరు కూడా యంగ్ పిల్లలు ఇద్దరు. ఇప్పుడు మొహమ్మద్ అబ్దుల్ ఖాదిర్, తర్వాత మొహమ్మద్ అబ్దుల్ షఫీ అని వీళ్ళిద్దరు కూడా 25-26 years బాయ్స్ ఇద్దరు కూడా. అయితే ఇంట్లో తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు, వీళ్ళు రోజు ఇంటికి సరిగా వస్తుండా లేదా, తర్వాత ఎక్కువ సెల్ ఫోన్ పట్టుకొని ఏదైనా చేస్తుంటే వాళ్ళ మీద నిఘా పెట్టాలి మెయిన్. ఎందుకంటే తల్లిదండ్రులకి బాధ్యత ఉంది ఇదంతా. వాడు పట్టించుకోవట్లేదు చాలా మంది పిల్లలు, ఎడిపోతున్నారు, సాయంత్రం ఇంటికి రాకపోయినా ఏది చేయట్లేదు. వీళ్ళు ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి ఏమైందంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్, తర్వాత ఫ్రెండ్స్ తోటి తిరుగుకుంటా కొంతమంది గంజాయికి అలవాటు పడి వాళ్ళు ఈ అఫెన్స్కి ఎక్కువ పాల్పడుతున్నారు. నేను అందుకే మేము ఈరోజు ఎందుకంటే వీళ్ళని ఎవ్రీ 10 రోజులకు ఒకసారి ఎన్నొక్కడ దొంగతనం చేస్తాను. వీళ్ళని పట్టుకోకపోతే రెగ్యులర్గా అయితేనే ఉంటాయి మొత్తం. మెయిన్ ఏంటంటే చైన్ స్నాచింగ్ అనేది చాలా అది సెన్సిటివ్ ఇష్యూ. అది వాడు ఏదో బంగారం కోసం ఒక లేడీ మెడలో తాడు దింపుకొని పోవడం అనేది చాలా సీరియస్గా తీసుకొని మేము చేయడం వల్ల మెదక్ డిఎస్పీ గారిని, తర్వాత సిఐ గారు, ఓరం మేడం, హవేల్ గన్పూర్ ఎస్ఐ సిబ్బందిని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇప్పుడు మేము దీని మీద చాలాసార్లు నేను కూడా మాట్లాడాను. ఫస్ట్ అఫెన్స్ కాడి నుంచి కూడా మేము ట్రై చేసాము. ఎందుకంటే వీళ్ళకి క్రిమినల్ హిస్టరీ లేదు. ఇంతకుముందు క్రిమినల్ హిస్టరీ ఉంటే మేము ఏదో చేసి పట్టుకున్నాం, లేకపోయినా కూడా మా వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడము, పబ్లిక్ కూడా దీనికి సపోర్ట్ చేసినారు. వాళ్ళని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. తర్వాత మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ మీద, తల్లిదండ్రుల మీద నిఘా ఉండాలి. తర్వాత బస్తీలలో కానీ విలేజెస్లో కూడా ఎవరైనా బ్యాడ్గా తిరుగుతుంటే మా దృష్టికి తీసుకురావాలి. ఎవరు చెప్పరు ఏదో ఒక కేసులు ఇరుక్కున్న దాన్ని. ముందే వాళ్ళని మనం కౌన్సిలింగ్ చేస్తే కొన్ని కేసులను మనం ఆపొచ్చు. తర్వాత వాళ్ళ జీవితం కూడా జైలు పోతారు. రేపు రికార్డు ఫామ్ అయితే రేపు మ్యారేజ్ కావాలా. ఒక దొంగ అంటే ఎవరు పిల్లలు కూడా ఇయ్యరు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాంటివి జరగకుండా చూడాలని, యూత్ని మంచి దారిలో పెట్టాలని నేను మీ ద్వారా ప్రజలందరికీ, తర్వాత తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. 6 తులాలు ఇప్పుడు వేరే కాడ వీళ్ళు వాల్యూ గోల్డ్ దగ్గర అమ్మారు. అమ్మితే అది కూడా మేము రికవరీ చేసి తీసుకొస్తాం, పోలీస్ కస్టడీ తీసుకుంటాం. 12 తులాలు రికవరీ.
బైక్స్ ఏమన్నా బైక్స్ వాళ్ళు వాడిన బైక్స్ యూనికార్న్ బైక్ రికవరీ చేసిన గోల్డ్ ఏదో వాల్యూ గోల్డ్ అని ఇప్పుడు నువ్వు గోల్డ్ చేసిపోయి అమ్ముకోవచ్చు వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ అన్ని ఇస్తారు వాళ్ళు మనం రికవరీ చేస్తాం వాళ్ళు ఆఫీషియల్ రికవరీ చేస్తాం. ఇప్పుడు మొన్న కూడా చూసారు ముత్తూట్ ఫైనాన్స్లో పోయి దొంగ సొమ్ము కొత్త పెట్టినా రికవరీ చేయొచ్చు, హైకోర్టు కూడా ఇచ్చింది కదా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే దొంగతనం చేసిపోయి లోన్ తీసుకుంటారు వాళ్ళంతా, ఈజీ అయిపోతుంది. అది కూడా ఇప్పుడు మనం ఎందుకంటే గోల్డ్ ఏమైందంటే ఇది కూడా ప్రైవేట్ చాలా మంది షాపులలో ఏం చేస్తారంటే పాప చిన్న షాపులలో ఈ అమ్మేవాళ్ళు కూడా దొంగలు ఫ్యామిలీ పట్టుకుని పోవడు మాదే అని అమ్ముడు వీళ్ళంతా. అది ఒక్కటి 2 లక్షలు ఇది. ఏది 2 తులాలంటే ఇవాళ రేపు 1,50,000 కదా. వాల్యూ పెరిగిపోయింది బాగా. ఒకప్పుడు 30,000 20,000 ఉండేది, 86,000 అంటే రేపు 1,00,000 అయిపోతుంది. 4 తర్వాత ఏమైంది ఒక తాడు దింపుకోపోతే 2 లక్షలు వచ్చేది 1 మినిట్లో. అది చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. అందుకే పాపం చాలా మంది ఏంటంటే ఇవన్నీ పోయి ఎవరి పల్లెటూరు వాళ్ళవి చిన్న చిన్న ముసలి వాళ్ళవి వాళ్ళకి ఆ ఒక్క గొలుసు తప్ప వేరే ఉండదు. చాలా బాధ ఉంటుంది. అవి వాళ్ళు రికవరీ చేసేది చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. దాన్ని మేము ఛాలెంజ్ కంటే చాలా దీన్ని వదిలిపెట్టకుండా నేను మా వాళ్ళని కూడా రెగ్యులర్గా మాట్లాడి దీన్ని తీసినాం బయటికి. రెడ్ హ్యాండెడ్ దొరికినారు మంచిగా. ఇది మాత్రం అప్రిషియేట్ నిజంగా వాళ్ళ బాధ్యతలు కదా ఎంత పెద్ద దొరికిందంటే అసలు చాలా హ్యాపీ వాళ్ళకి. డెఫినెట్గా వాళ్ళకి ఎంత పోయిందో అంత బంగారం మేము రికవర్ చేస్తాము. కానీ మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఇది చాలామంది ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు 2 తులాలు పోతే 4 తులాలు కంప్లైంట్ ఇస్తున్నారు. 2 రాదని అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాదు మనకి ఎక్కడ వస్తాయి. ఇప్పుడు ఇలా యాక్యురేట్ గా ఇచ్చేస్తారు. వీళ్ళు ఎవరు అనుకున్నావు మన విలేజ్ ఇప్పుడు జనరల్గా ఎవరికైనా తాళ్ళు పడతాడు 2 తులాలు 2 తులాలు ఉంటాయి. ఒకళ్ళు 4 తులాలు వేసిస్తారు. ఇంట్లో పోతే అసలు లెక్క పత్రం లేవండి. like, share and subscribe to Saira TV. Oh, Saira!